రోజు నైట్ దెయ్యం వచ్చి నిద్రపోతున్న హీరోయిన్ ని దెబ్బేస్తూ ఉంటుంది. ఆ దెబ్బకి ఫస్ట్ భయపడినా కనపడని రూపం ఏదో దెబ్బలేస్తున్నా కానీ ఫస్ట్ టైం తన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయడంతో ఆ దెబ్బలకు సుఖమరిగి ఒక్క రోజు రాకపోయినా సరే దెబ్బేసే దెయ్యం ఏమైపోయిందని మాంత్రికురాలు పిలిపించి మంత్రాలు వేయించుకొని మరి కమాన్ మై బ్యాట్స్ బాయ్ అని పిలిపించుకొని మరి దెబ్బలు వేయించుకుంది. కానీ చివరికి అదిరిపోయే ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఏంటో తెలియడానికి మూవీ ఏంటి దాకా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే జాన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. అతను రోజులాగే ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ గా బయట అడుగుపెట్టే టైంకి తన హెడ్ సివియర్ గా పెయిన్ వచ్చి సడన్ గా కింద పడిపోతాడు. అక్కడ తొందరైపోతుంది, అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ పేరు గ్లోరియా, తన ఫ్రెండ్ ఈ అమ్మాయి కెనరా. హీరోయిన్ తన ఫ్రెండ్ ఒక బుక్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే పని చేయడానికి వచ్చిన హీరోయిన్ పని తప్ప నిద్రపోతూ ఉంటుంది. తన ఫ్రెండ్ దొంగ కావాలని ఏంటి రాత్రిపూట ఏం పనులు చేస్తున్నావు, నువ్వు షాప్ లోకి వచ్చి నిద్రపోతావు, ఏం జరుగుతుందని అడిగితే నువ్వు అనుకున్నది ఏం లేదే తల్లి, నేను ఉంటున్న అపార్ట్మెంట్ పైన ఫ్లాట్ లో ఒక యంగ్ కప్పులు ఉన్నారు, వాళ్ళ మింగుడు ఆటలు మామూలుగా ఉండవు, సౌండ్కి నా ఫ్లాటే ఊగిపోతుంది, ఇక దాంతో నాకు నిద్ర కూడా పట్టట్లేదని చెప్పి తన ఫ్రెండ్ క్లారిటీ ఇస్తుంది. మళ్ళీ ఆ రోజు నైట్ వెళ్ళి హీరోయిన్ నిద్రపోతూ ఉంటే ఈసారి ఇక తట్టుకోలేక ఆ ఫ్లాట్ కి వెళ్ళి మరి ఆ ఇద్దరు యంగ్ కప్పులకి బాబు మీరు మెల్లగా కొట్టుకోండి ఆ దెబ్బలు వినలేక నాకు నిద్ర కూడా పట్టట్లేదు, మెల్లగా చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వస్తుంది. అయినా సరే ఇంకా ఎక్కువ చేస్తారనమాట. ఈసారి వేసి దెబ్బలు ఎట్టుంటాయంటే హీరో నిద్రపోతా ఉంటే పైన ఉన్న షాండ్ లైన్ కూడా ఆ దెబ్బలు ఊగుతూ ఉంటుంది. అంత కామవాంఛతో మునిగిపోయారు మరి వాళ్ళిద్దరు. పైన ఉన్న పోటుగాడు ఇన్ని దెబ్బలు వేసాడంటే మామూలు ఆటగాడు కాదనుకుంటా. ఈ టార్చర్ తట్టుకోలేక హీరోయిన్ నెక్స్ట్ డే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో మాట్లాడి నేను వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోతానని చెప్పి తన ఫ్లాట్ ని బేరం పెట్టేస్తుంది. ఇంక హీరోయిన్ వచ్చి తన ఫ్రెండ్ కి చెప్తుంది నేను ఫ్లాట్ ని అమ్మేస్తున్నాను, నాకు ఉండటానికి కొన్ని రోజులు మీ ఇంట్లో ప్లేస్ ఇస్తామని అడిగితే హీరోయిన్ ఫ్రెండ్ తనకి ఒక సలహా ఇస్తుంది. నా కజిన్ ఫ్రెండ్ ఫ్లాట్ ఒకటి ఉంది, అతను కొన్నాళ్ళ క్రితం చనిపోయాడు, ఆ ఇంట్లోకి అద్దెకి ఎవరు రాకపోవడంతో దాని రెంట్ కూడా చాలా తక్కువ, నీకు ఇప్పిస్తాను మాట్లాడని చెప్పి వెంటనే డీల్ సెట్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఇక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి మొత్తం సామాన్లు సర్దిన తర్వాత ఒక అందగాడు ఫోటో ఒకటి కనపడుతుంది హీరోయిన్ కి. ఇతనే గుర్తుపెట్టుకోండి, జాన్ మూవీ స్టార్టింగ్ లో చనిపోయాడు కదా ఆ వ్యక్తి ఇతనే. ఆ రోజు నైట్ హీరోయిన్ ని తన ఫ్రెండ్ ఒక పబ్ కి తీసుకెళ్తుంది. ఆ పబ్ లో హీరోయిన్ ఫ్రెండ్ యవ్వనంలో ఆతృత అని ఆటలాడుతూ హీరోయిన్ కూడా రమ్మంటూ ఉంటే వద్దులేమ్మా నాకు వద్దని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మొదలైంది రచ్చ. ఇంట్లోకి వచ్చి లైట్ ఆన్ చేసి 2 అడుగులు వేయగానే లైట్ ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చి లైట్ ఆన్ చేస్తే లైట్ ఆగిపోతూ ఉంటుంది. అలా కొద్దిసార్లు లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అవటంతో చిరాకు పుట్టి ఇలా లాభం లేదని నైట్ డ్రెస్ వేసుకొని మంచం ఎక్కి నిద్రపోతూ ఉంటే సడన్ గా టీవీ ఆన్ అవుతుంది. రిమోట్ ఆఫ్ చేద్దామంటే ఆఫ్ అవ్వదు. ఏం చేయాలి అర్థం కాక చిరాకులో ఆ టీవీకి వైర్ కనెక్షన్ బీకేస్తుంది. ఇంట్లో సామాన్లు, ట్యాప్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ మొత్తం వాటంతరికి అవి ఆన్ అయ్యి ఆ సామాన్లన్నీ కింద పడుతూ ఉంటే హీరోయిన్ కి ఎక్కడ లేని భయం అంతా వచ్చి గట్టిగా అరిచి ఆ షాక్ లో స్ప్రో కోల్పోయి పడిపోతుంది. ఇక నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టట్లేదు నాకు రాత్రిపూట, నా ఫ్లాట్ లో నిద్ర పట్టట్లేదు అని కొత్తని షిఫ్ట్ అయ్యాను, అక్కడ అసలు ఇంకా నిద్ర పట్టట్లేదు అనడంతో స్లీపింగ్ పిల్స్ ఇచ్చి దాన్ని ఇవి వేసుకుని పడుకో, ఎవడు లేపినా సరే నువ్వు లేవో ఇంకా అని డాక్టర్ పంపించేస్తుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ డే నైట్ హీరోయిన్ ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకుని నిద్రపోతూ ఉంటే మళ్ళీ మొదలైంది రచ్చ. సామాన్లన్నీ పడిపోతాయి, టీవీ ఆన్ అవుతా ఉన్నా ఆల్రెడీ స్లీపింగ్ పిల్స్ వేసుకున్న హీరోయిన్ కి మంచి నిద్రలో ఉండి ఏవి వినపడవు. అయితే ఈ దెయ్యం చూసి దుప్పట్లో దూరేస్తుంది. ఇంకేముంది, దెయ్యం దూరి లింగి ఉటావు పుచలి గుమావు ఇవన్నీ చేస్తా ఉంటే వెలుకు వచ్చిన హీరోయిన్ ఏంటని చూస్తే ఆ దుప్పట్లో ఎవడో ఉంటాడు. ఆ దుప్పటి తీసి చూస్తే ఎవరు ఉండరు. అయితే మెల్లగా దెయ్యం హీరోయిన్ కాళ్ళని మెల్లగా సైడ్కి జరిపి కాళ్ళ మధ్యలో కార్యం స్టార్ట్ చేస్తాడు. అయితే హీరోయిన్ కి ఫస్ట్ భయం వేసినా గానీ అది ఎంత సుఖం కలిగిస్తుందంటే ఇక హీరోయిన్ కూడా చెలరేగిపోయి ఎక్కడలేని ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అప్పుడే ఇంటి వెనుకున్న ఓనర్ వచ్చి ఏంటి ఇందాక అరుపులు వినపండి, ఏమైంది నీకు అమ్మా అని తలుపు కొడుతూ ఉంటే ఆ మూడ్లో ఉన్న హీరోయిన్ ఏమో లేదు వెళ్ళిపోండి మీరని పంపించేసి ఆ సుఖాన్ని పూర్తిగా ఆస్వాదించి మొత్తం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే షాప్ కు వచ్చిన హీరోయిన్ మొహం వెలిగిపోతూ ఉంటే తన ఫ్రెండ్ ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు అంతా బానే ఉంది, ఏమి జరగలేదు అన్నట్టుగా సైలెంట్ అయిపోతుంది. అయితే అప్పుడే ఇక్కడికి ఆకలితో ఉన్న ఒక అందగాడు వస్తాడు. ఆడి కళ్ళలోనే తెలిసిపోతా ఉంటుంది వాడు ఎంత ఆకలిగా ఉన్నాడు. ఇక ఆకలి రాజా తనకు కావాల్సిన బుక్ అడిగితే హీరోయిన్ లేదు స్టాక్ అయిపోయింది, వచ్చిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను అని చెప్పి నెంబర్ తీసుకుంటుంది. మనోడు మంచి ఆకలిలో ఉన్నాడు కదా, లేదు ఎందుకు ఈ నెంబరే నాకు ఇవ్వండి నేనే ఫోన్ చేస్తా అని చెప్పి
అడగటంతో హీరోయిన్ కి లోపల బటర్ఫ్లైస్ ఎగరడం స్టార్ట్ చేసి నెంబర్ ఇచ్చేస్తుంది. ఆ రోజు నైట్ హీరోయిన్ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటే ఈడి దెయ్యమే గాని ఈడి దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయనుకున్నారు. వెనక నుంచి వచ్చి హీరోయిన్ బ్యాగ్ పిసుకుతూ మెల్లగా అక్కడున్న టేబుల్ మీద హీరోయిన్ కూర్చోబెట్టి ఎక్కడెక్కడో ఒత్తుతూ హీరోయిన్ ఇంజిన్ ని వేడెక్కడం స్టార్ట్ చేస్తాడు. అయితే హీరోయిన్ కూడా ఇదంతా చాలా మజాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే యవ్వనంలోకి వచ్చి చాలా రోజులైనా తను ఇలాంటి ఎవరి దగ్గర చేయాలన్నా కుదరలేదు. ఫుల్ ఇంజిన్ హీట్ ఎక్కడంతో ఆల్రెడీ టేబుల్ మీద ఉంది కదా, పైన ఉన్న షెల్ఫ్ ని ఇక్కడ దెయ్యం ఎన్ని దెబ్బలేస్తా ఉంటే ఆ షెల్ఫ్ ని అంత గట్టిగా దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఇంటి వెనకాల ఉన్న ఓనర్లు ఈ పిల్లకి ఏదో అయిపోతుందని చెప్పి మొగుడు పెళ్ళారు పరిగెత్తుకుంటూ వచ్చి మరి అమ్మా ఏమైపోయింది తలుపుది అంటే ఏయ్ దెబ్బేంటారా మీరు ఏమవలేదని చెప్పి నవరంధ్రాలని సుఖపెట్టించేసుకుంటుంది. ఇంకేముంది అన్ని రంధ్రాలని సుఖపెట్టిన తర్వాత ఎంత ఆనందంగా నిద్రపోయిందో. ఈ ఆకలి రాజా మళ్ళీ రావడంతో వాడికి కావాల్సిన బుక్ కూడా దొరుకుతుంది. ఆ రోజు నైట్ గా వీళ్ళిద్దరు డేట్కి వెళ్ళి ఊపులో ఊపేస్తా అని చెప్పి ఆ ఊపు కాస్త ఇంటికి తీసుకొస్తారు. వీళ్ళిద్దరిని చూసిన మన బ్యాట్స్మెన్ దెయ్యానికి ఎక్కడెక్కడో కాలుతూ అద్దాలని పగలగొడుతూ మెల్లగా వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటే హీరోయిన్కి అర్థమైపోతుంది నా రస్క్ రాజా గారికి కోపం వచ్చేసింది, వీడు జావ దొబ్బుతాడు నన్నని ఆకలి రాజాని బయటికి పంపించేసి ఇంజిన్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇంజిన్ కూలెక్కపోతే నిద్రపట్టదు. మంచం మీద పడుకొని బ్యాట్స్మెన్ దెయ్యం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్. డోర్ వేసింది పాపం రాలేదేమో అని డోర్ తీసి పడుకున్నా సరే దెయ్యం రాదు. అలా కొన్ని రోజులు ఈ బ్యాట్స్మెన్ దెయ్యం రాదు. ఇక హీరోయిన్ ఏమో రుచి మరిగి ఆ రుచి రోజు కావాలని కోరుకుంటూ నిద్రపట్టదు. లాభం లేదని దెయ్యాలను పిలిచి మాంత్రికురాల దగ్గరికి వెళ్తుంది. విషయం మొత్తం చెప్పి నాకు ఆ రుచి కావాలంటంతో ఊరుకో నేనున్నా కదా నీకెందుకు, నేను మొత్తం సెట్ చేస్తా అని చెప్పి నువ్వు ఈరోజు పౌర్ణమి నైట్ ఫుల్ గా స్నానం చేసేసి సెంటు కొట్టుకొని ఇల్లు మొత్తం పెర్ఫ్యూమ్ వచ్చేలాగా క్యాండిల్స్ వెలిగించు, ఆ దెయ్యం అంతా చూస్తా నేనని లోపలికి రావడం ఆలస్యం. మంచం మీద పడుకున్న హీరోయిన్ రెడీగా ఉంటుంది. ఈ మాంత్రికురాలేమో తన ప్లేస్ లో కూర్చొని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ పేరు చెప్పి ఇంకంతే ఆవేశం స్టార్ ఆవేశంగా వచ్చేస్తాడు మన దెయ్యం, రప్పలు ఆడిచ్చేస్తాడు. ఇంకేముంది మళ్ళీ ఆనందం బ్యాక్. హీరోయిన్ నెక్స్ట్ డే అదే ఆనందంతో షాప్కి వెళ్తే ఇక నెక్స్ట్ డే ఎక్కలేని వెలుతురు మొత్తం హీరోయిన్ మొహంలోనే కనపడుతూ ఉంటుంది. ఆనందాన్ని చూసిన హీరోయిన్ ఫ్రెండ్ అప్పటికే అసలు ఇది ఏం చేస్తుంది ఏం జరుగుతుందని తహతలాడుతూ ఇక టార్చర్ చేస్తుంది. ఏం జరిగింది ఏం అవుతుందని. ఈ హీరోయిన్ ఓపెన్ అయిపోయి నేను చెప్పేది నువ్వు అసలు నమ్మవు, నవ్వుకుంటావు. రోజు ఒక దెయ్యం వచ్చి కామసూత్రాల్లో ఎన్ని భంగిమలు ఉన్నాయో అన్ని భంగిమలు నా మీద చూపించేసి నన్ను ఫుల్ గా సాటిస్ఫై చేస్తుంది. ఆనందాన్ని ఇంకా కోరుకుంటున్నాను. నేను ఆ దెయ్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆ దెయ్యంతో గడిపిన క్షణాలు ప్రతిదీ బాగా నచ్చిందని, తన లైఫ్ చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ తన ఫ్రెండ్కి చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే పాపం తనకి ఒక షాకింగ్ విషయం, ఇంట్లో టేబుల్ మీద ఆ దెయ్యం నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని రాసి వెళ్ళిపోవడంతో ఇది చదివిన హీరోయిన్ కి పాపం గుండె పగిలిపోతుంది. ఇక ఆ రోజు నైట్ నుంచి నిద్రపట్టదు. ఆ స్లీపింగ్ వేసుకుందాం అనుకున్న హీరోయిన్ ఒక్కొక్కటిగా ఆ బాటిల్లో వేసి రోజు ఆ బాటిల్ని దాచిపెట్టేస్తుంది. ఇక ఇంట్లో ఉంటే పని కాదని మళ్ళీ తన ఇల్లు కావాలని ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ప్రెజర్ చేయడంతో మళ్ళీ తన ఇల్లు తనకు వచ్చేస్తుంది. అలా ఇంటికి షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ జాన్ ఆత్మ రోడ్డు మీద కనపడుతుంది హీరోయిన్ కి. ఇక జాన్ చూసిన ఆనందంలో ఆత్మ ఒక పరిగెత్తు హీరోయిన్ రోడ్డు మీద కూర్చొని ఉంచుంటుంది. ఆత్మ మాయమైపోతుంది. ఇదంతా హీరోయిన్ హాలుసినేషన్. అయితే అప్పుడే సడన్ గా ఒక ట్రక్ వచ్చి తన గుద్దుపోవడంతో తన బుక్ స్టోర్ ఓనర్ వచ్చి తను కాపాడతాడు. ఇంక అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిన ఓనరు ఏంటి నీకేమైంది, ఎందుకు రోడ్డు మీద ఆగిపోయావంటే సార్ నా మైండ్ సెట్ ఏం బాగాలేదు, నేను అసలు ఈ దేశం వల్ల వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్తుంది. అయితే ఎప్పటి నుంచో ప్రేమను దాచిపెట్టుకుంటున్న ఆ బుక్ షాప్ ఓనరు హీరోయిన్ కి విషయం చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి ముద్దు పెడదాం అనుకుంటాడు. అయినా సరే అతను తోసేసి ఇప్పుడు కాదు సార్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పంపించేస్తుంది. మళ్ళీ ఆ రోజు నైట్ నిద్రపోగానే ఆ పైన ఉన్నారు చూసారా వాళ్ళు వదిలిపోలా, మళ్ళీ దెబ్బలు స్టార్ట్ చేశారు. ఇక మళ్ళీ సౌండ్లు వస్తా ఉంటే ఇవన్నీ విని హీరోయిన్ కి ఆ దెయ్యంతో వేయించుకున్న దెబ్బలు గుర్తొస్తాయి. ఇంకేముంది ఆగకుండా ఆ దెయ్యం ఇంటికి మళ్ళీ వెళ్తుంది. దొంగతనంగా కిటికీ పగలగొట్టి డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి జాన్ ఫోటోని చూస్తూ బాగా డిప్రెషన్ ఫీల్ అయ్యి తను ఆ స్లీపింగ్ పిల్స్ దాచిపెట్టిందని చెప్పా కదా అవి మొత్తం మింగి పడిపోతే కళ్ళు తెరిచి చూసిన తనకి హెవెన్ లో చాలా మంది జనాలు ఎక్కడికో వెళ్తూ కనపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడ తన దెయ్యం బాయ్ ఫ్రెండ్ కూడా కనపడతాడు. ఇక ఆనందంలో హీరోయిన్ వాడి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుందాం అనుకుంటే హక్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే పూర్తిగా ఇంకా హీరోయిన్ చనిపోలేదు. ఏంటి ఇదంతా అని అడిగితే హీరోయిన్ కి వాడు క్లారిటీ ఇస్తాడు. ఇది స్వర్గము, ఇక్కడ నుంచి మనం బతకడానికి వేరే ఆత్మలకు వెళ్ళొచ్చు, ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో పుట్టచ్చు అని చెప్పడంతో హీరోయిన్ నీతో ప్రేమ నాకు బాగా నచ్చింది, మన ఇద్దరం కలిసి ఒక చిన్న పల్లెటూరులో పుడదాం, అక్కడ మనం ఎవరిని కదలేరు, మనం ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తే ఏం నువ్వు మాట్లాడేది, డబ్బు లేని వాళ్ళగా పుట్టాను నేను, ఈసారి పుడితే రిచ్ గానే పుట్టాలి, నేను ఫిక్స్ చేసేసుకున్నాను, నీ కోసం నేను ఆగనని చెప్పి హీరోయిన్ కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ పడిపోయిన హీరోయిన్ ని ఆ ఇంటి ఓనర్స్ వచ్చి కాపాడి ఆ స్లీపింగ్ పిల్స్ అన్ని కక్కించి హీరోయిన్ బతికిస్తారు. ఇక హీరోయిన్ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ పోయినోడు ఎటు పోయాడు, ఒక
తన బుక్ షాప్ ఓనరు ఆడికి ఓకే చెప్పిస్తుంది. ఇక అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరుగుతున్నప్పుడు ఒక రోజు రోడ్డు మీద బాగా రిచ్గా ఉన్న కారు వచ్చి ఆగుతుంది. ఆ వెనకాల ఒక పిల్లోడు హీరోయిన్ ఏదో తెలిసినట్టు తనకి హాయ్ చెప్తూ ఉంటాడు. మ్యాటర్ అర్థం చేసుకోండి, ఇక్కడే ఆ చచ్చిపోయినోడు ఈ పిల్లోడు పుట్టేశాడు, వాడు రిచ్ లైఫ్ వాడికి వచ్చేసింది. ఆ బుడ్డోడు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ తన హస్బెండ్ తో అంటూ ఉంటుంది మనకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుందని. అప్పుడే ఎక్కడి నుంచి వస్తాడు కానీ ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి వీళ్ళిద్దరిని ఫోటో తీసి ఫోటో ప్రింట్ తీసి డోర్ ఓపెన్ చేసి స్వర్గంలో ఓపెన్ అవుతుంది. హెవెన్ లో ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా, అలా మళ్ళీ ఇంకో జన్మెత్తడానికి ఒక ముసలాయన రెడీగా ఉంటే ఆ ఫోటో అతనికి చూపించి ఇదిగోండి ఈ ఇద్దరు పిల్లలు కావాలనుకుంటున్నారు, మీరు ఓకే అనుకుంటే మీ ఆత్మ దాంట్లో పంపించేస్తా అని చెప్పడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.